In this bit, to find normal to a curved surface at a point, join that point and suppose this is the curved surface and this is the principal axis. Now we want to find a normal to the curved surface at this point. Then the normal is the line joining this point and center of curvature, just like this. సో ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ అనుకుంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఈ పాయింట్ దగ్గర మనకి నార్మల్ కావాలి. అయితే ఈ నార్మల్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏ స్పియర్లో ఒక పార్ట్గా ఉందో ఆ స్పియర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారని మనకు తెలుసు. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలుపుతూ గీసేటటువంటి ఈ లైన్నే నార్మల్ అంటారు. సో దిస్ ఈజ్ ది నార్మల్. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఏదైనా ఒక పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి కలిపేటటువంటి లైన్ని నార్మల్ అంటారు. So to find normal to a curved surface at a point, join that point and center of curvature. So C, the third option is the correct answer. When a set of parallel rays of light inclined at 15 degrees to the principal axis or incident on a convex lens, they suppose here is the convex lens, this is the convex lens and this is the principal axis and set of parallel rays. Suppose parallel rays కనుక ఈ విధంగా వచ్చి ఇంటర్సెక్ట్ చేస్తే కనుక అవి ఫోకస్ కుండా వెళ్తాయి, రిఫ్రాక్షన్ తర్వాత ఫోకస్ కుండా వెళ్తాయి. బట్ ఇక్కడ ఏమడిగాడు అంటే వెన్ ఏ సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ ఇన్క్లైన్డ్ ఎట్ 15 degrees టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి ప్యారలల్ రేస్ వస్తే ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమడిగాడు parallel rays of light inclined at 15 degrees to the principal axis. Suppose ఇది principal axis అనుకుంటే ఇది convex lens అనుకుంటే ఈ principal axis కి 15 degrees యాంగిల్తో ఉన్నటువంటి parallel beam of light వచ్చింది. అప్పుడు ఇవి రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడ మీట్ అవుతాయి. ఇలా ఎప్పుడైనా సరే parallel rays కొంత యాంగిల్ చేస్తూ convex lensని కనుక హిట్ చేస్తే అవి ఫోకల్ ప్లేన్ మీద మీట్ అవుతాయి. ఫోకల్ ప్లేన్, దిస్ ఈజ్ ది ఫోకల్ ప్లేన్. సో ఫోకల్ ప్లేన్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అప్పుడు ఈ రిఫ్రాక్షన్ తర్వాత ఇవి ఫోకల్ ప్లేన్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో ది ఆన్సర్ ఈజ్ కన్వర్జెడ్ ఫోకస్, డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్, కన్వర్జ్ టు ఏ పాయింట్ ఆన్ ఫోకల్ ప్లేన్. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఫోకల్ ప్లేన్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్, సో ఇందాక చెప్పుకున్నట్లుగా సపోజ్ దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అనుకుంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ ఏవైనా కొంత యాంగిల్ చేస్తూ వచ్చినట్లయితే ఫోకల్ ప్లేన్ మీద మీట్ అవుతాయి. ఈ ఫోకల్ ప్లేన్ అనేటటువంటిది ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి లైన్, పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి ప్లేన్. సో ప్లేన్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఫోకస్, ప్లేన్ పర్పెండిక్యులర్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. So plane parallel to principal axis. So plane perpendicular to principal axis at focus. This is the answer. Dentist uses this mirror to examine teeth of patients. So dentist ఎప్పుడు కూడా యూజ్ చేసేటటువంటి మిర్రర్ ఏమిటి అంటే దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. అలాగే వెహికల్ డ్రైవర్స్ యూజ్ చేసేటటువంటి మిర్రర్ ఏంటి అంటే కాన్వెక్స్ మిర్రర్. సో దీస్ 2 points should be remembered. Dentist use concave mirror and drivers use convex mirror. So dentist uses this mirror to examine teeth of patients. Concave mirror is the answer. So if object and image lie on the same side of a mirror, the mirror is. Suppose ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందనుకుందాము, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్లయితే ఇమేజ్ కూడా ఇటువైపే ఫామ్ అవుతుంది. So if the object and image lie on the same side of the mirror, then that image is real image. So concave mirror మనకి రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ రియల్ ఇమేజ్ ఫామ్ చేయదు. అలాగే ప్లేన్ మిర్రర్ కూడా రియల్ ఇమేజ్ని ఫామ్ చేయదు. రియల్ ఇమేజ్ మీన్స్ ఇమేజ్ కాట్ ఆన్ ది స్క్రీన్. మనకి స్క్రీన్ని ఏదైనా ఏర్పాటు చేసినట్లయితే దాని మీద ఇమేజ్ ఫామ్ అయితే దాన్ని రియల్ ఇమేజ్ అంటారు. ప్లేన్ మిర్రర్ ఉన్నట్లయితే దాన్ని ఎదురుకుండా స్క్రీన్ పెడితే మనకి స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవ్వదు, కాబట్టి ప్లేన్ మిర్రర్ రియల్ ఇమేజ్ని ఫామ్ చేయదు. అలాగే కాన్వెక్స్ మిర్రర్ కూడా రియల్ ఇమేజ్ని ఫామ్ చేయదు. కాన్కేవ్ మిర్రర్ మాత్రం రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది.
ఎందుకని అంటే మనం ఎక్స్పెరిమెంట్లో చూస్తాము వి టైప్ స్టాండ్లో ఒక కాన్కేవ్ మిర్రర్ని అరేంజ్ చేసి దూరంగా ఉన్నటువంటి చెట్లకు కనుక ఫోకస్ చేస్తే మనం లెన్స్ మిర్రర్కి ఆపోజిట్ డైరెక్షన్లో స్క్రీన్ ఏర్పాటు చేస్తే మనకి దీని యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో దిస్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. సో ది ఆన్సర్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. If a light ray passing through center of curvature of a mirror is incident on the mirror, the reflected rays path is. సో ఏదైనా ఒక మిర్రర్ ఉందనుకుంటే, సపోజ్ దిస్ ఈజ్ వన్ మిర్రర్ అండ్ దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. If a light ray passing through center of curvature of a mirror, this is pole of a mirror, this is focus, this is center of curvature. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఏదైనా ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయితే మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది. సో త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఆన్సర్స్ అండ్ రీట్రేసెస్ ది పాత్. బోత్ ఆర్ కరెక్ట్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ రే వెళ్ళినా అదే మళ్ళీ బ్యాక్ అవుతుంది. అలాగే పోల్ గుండా ఏదైనా లైట్ రే వెళ్ళినా అదే రిటర్న్ అవుతుంది. సో ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ retraces the path. So both second and third options are correct. If magnification is equal to 1, it means మనకి magnification formula ఉంది, m is equal height of the image by height of the object, or minus image distance by object distance. So if this magnification is 1, then it object size and image size are equal. That means size of the object is equal size of the image, and m is less than 1 అయితే గనక diminished image, we get diminished image. If m is greater than 1 అయితే enlarged image, m is equal to 1 అయితే same size. So these 3 points should be remembered. If m is equal to 1, object and image are same size. If m is less than 1, we get diminished image, and if m is greater than 1, the image is enlarged. So magnification formula is height of the image by height of the object, and negative of image distance by object distance. So the option is, if magnification is equal to 1, it means size of the image is equal to size of the object. That means image of the same size as that of the object. An object is placed at a certain distance on the principal axis of a concave mirror. If the image distance is 30 centimeters and radius of curvature of the mirror is 20 centimeters, find the object distance. Suppose this is the concave mirror, this is the principal axis. An object is placed at a certain distance on the principal axis of a concave mirror. Suppose ikkada object ni place chesaru anukundamu. If the image distance is 30 centimeters, image distance ichadu 30 centimeters, and the radius of curvature r is equal 20 centimeter. So r is equal 20 centimeter means f is equal r by 2, that is equal 20 by 2, that is 10 centimeter. సో ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 10 సెంటీమీటర్స్ వేసుకుంటాము. మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్. ఫార్ములా ఉంది మనకి, మిర్రర్ ఫార్ములా, దట్ ఈజ్ 1/f ఈజ్ ఈక్వల్ 1/u ప్లస్ 1/v. మనకి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి. సో 1/u ఈజ్ ఈక్వల్ 1/f మైనస్ 1/v. సో 1/u ఈజ్ ఈక్వల్ 1/f మీన్స్ 1/-10 minus 1/30. 30 LCM minus 3 minus 1 is equal to 1/4. So 1/u is equal minus 4/30 is equal to 2 times 15 times minus 2/15 is equal minus 1/7.5. So u is equal to minus 7.5 centimeters. This is the answer. Which part of our eye is responsible for image formation?
కార్నియా, క్రిస్టలైన్ లెన్స్, aqueous humor, iris. Crystalline lens is responsible for image formation. Object distance u, image distance v, focal length are all measured from pole or optic center. So this is the answer. In our eye, cones identify intensity of light. This is the answer. So ఈ బిట్ కనిపించినప్పుడు మీరు రాడ్స్ ఏం చేస్తాయి అంటే ఐడెంటిఫై కలర్. అవే కోన్స్ అయితే కనుక ఐడెంటిఫై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవి ఎన్ని ఉంటాయంటే రాడ్స్ అండ్ కోన్స్ 125 millions ఉంటాయి. 125 millions. So there are rods and cones in our eye, and rods identify color and cones identify intensity of light. So ee points anni kuda gurtupettukovali. Both rods and cones are 125 millions. With the help of dash, eye lens changes its focal length. So ciliary muscles is the answer. So object distance ఎంత ఉన్నప్పటికీ కూడా ఐ లెన్స్కి అలాగే రెటీనాకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మారదు. దట్ ఈజ్ 2.5 centimeters. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. ఈ ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఐ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వాలి. ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వడం ద్వారా ఇమేజ్ డిస్టెన్స్ ఏమో 2.5 centimeters ఉంటుంది. దాని యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వడం ద్వారా మనకి క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే ఆ ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వడానికి ఏం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే సిలియరీ మజిల్స్. ఈ సిలియరీ మజిల్స్ హెల్ప్తోనే మన ఈ ఫోకల్ లెంత్ మారుస్తూ ఈ డిస్టెన్స్ 2.5 centimeters ఉండేలాగా ఐ పేర్ చేసుకుంటూ ఉంటుంది. సో సిలియరీ మజిల్స్ ఈజ్ ది ఆన్సర్. ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువర్డ్స్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ with constant speed. A fish in the water vertically below the bird sees the bird. So a bird is flying down vertically towards the surface of water. వాటర్ యొక్క సర్ఫేస్ పైన బర్డ్ ఎగురుతోంది విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఏ ఫిష్ ఇన్ ది వాటర్, ఇక్కడ ఫిష్ ఉంది. వర్టికలీ బిలో ది బర్డ్ బిలో ది బర్డ్ సీస్ ది బర్డ్. ఈ ఫిష్ ఈ బర్డ్ని చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఫార్దర్ అవే దెన్ యాక్చువల్ డిస్టెన్స్, ఉన్నటువంటి డిస్టెన్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. మనకి n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ n2 మైనస్ n1/r. దిస్ ఈజ్ ది ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని వచ్చినటువంటి బిట్ ఇది. నెక్స్ట్ వన్, focal length of a plano convex lens of refractive index n and radius of curvature r. So plano convex lens means this is plano convex lens, and మనకి ఫార్ములా ఒకటి ఉంది, that is 1/f is equal n minus 1 into 1/r1 minus 1/r2. సో ప్లేన్ సర్ఫేస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడూ కూడా ఇన్ఫినిటీగా ఉంటుంది. సో r1 is equal infinity and r2 is equal, this is a concave surface, this is concave surface కాబట్టి r2 is negative and radius of curvature is r. So r, radius of curvature r ఇచ్చే కాబట్టి r2 is equal minus r అవుతుంది. So this is equal n minus 1 into 1/infinity minus of minus r plus 1/r is equal n minus 1 into 1/infinity is 0, that is 1/r is equal n minus 1/r. 1/f is equal n minus 1/r plus f is equal r by n minus 1. This is the answer. A convex lens forms image of an object at infinity. Object is at convex lens కనుక image of convex lens forms an image of an object at infinity. ఇమేజ్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? సో ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్కి దిస్ ఈజ్ f1, దిస్ ఈజ్ c1, దిస్ ఈజ్ f2, దిస్ ఈజ్ c2 అనుకున్నట్లయితే బియాండ్ c2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే, బియాండ్ c దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే బిట్వీన్ f అండ్ c దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. బిట్వీన్ f అండ్ c. అలాగే బిట్వీన్ f అండ్ c దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే
బియాండ్ సి దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది, బియాండ్ సి దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఎట్ సి, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ బియాండ్ C1 అయితే బిట్వీన్ F2 అండ్ C2 దగ్గర ఫామ్ అవుతుంది, ఇటువైపు ఫామ్ అవుతుంది కాబట్టి. అలాగే బిట్వీన్ F అండ్ C ఉన్నట్లయితే బియాండ్ C2 దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే ఎట్ C1 దగ్గర ఉన్నట్లయితే ఎట్ C2 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఎట్ F1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. అండ్ బిట్వీన్ F1 అండ్ పోల్ ఆబ్జెక్ట్ని అరేంజ్ చేసినట్లయితే ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. Formula used when a light ray enters a medium of refractive index n2 from a medium of refractive index n1 at curved surface with radius of curvature r is, that is n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r. This is the answer. 4 ohm, 8 ohm or resistors are connected in series, then resultant resistance is 20 ohms, then capital R is equal. So here 3 resistors are connected in series. This is 4 ohm, this is 8 ohm, and the third resistor is R, and the effective resistance is 20 ohm. So effective resistance R series is equal to 4 plus 8 plus R. So sum of the individual resistances, 3 resistors కనుక సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలంటే వీటి యొక్క సమ్ మొత్తం యాడ్ చేయాలి. 4 plus 8 plus R is equal, మనకి ఎంత ఇచ్చారు 20 ఇచ్చారు. సో 8 plus 4 12, 12 plus R is equal 20, R is equal to 20 minus 12 is equal 8 ohm. So 8 ohms is the answer. When how much current flows in fuse, it melts. The answer is 20 amps. The alloy made of copper, manganese, nickel is manganine. So conductivity is resistivity to the power of -1. That means reciprocal of resistivity is called conductivity. Resistivity to the power of -1 means 1 by resistivity. So reciprocal of resistivity is called conductivity. So this is the answer. Least distance of distinct vision is 2.25 centimeters. 25 centimeters. The resistance of human body varies between 100 ohms to 5 lakhs ohms. Focal length of a lens is 25 centimeters. Its power is, so we have the formula power P is equal to 100 by F, and where F is taken in centimeters. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ 25 centimeters. సో F is equal 25 centimeters ఇచ్చాడు. సో పవర్ P is equal 100 by 25 is equal 4 diopters. So this is the answer. When a person is suffering from both myopia and hypermetropia, which should be used? Bifocal lens should be used. The current in a conductor is directly proportional to the potential difference between its ends. This is called Ohm's law. So V is equal to IR. This is called Ohm's law. దీన్నే మనం ఇంకెలా రాయొచ్చు అంటే I is equal to V by R or R is equal to V by I. వీటన్నిటిలో ఏదైనా సరే ఓమ్స్ లానే. V is equal to IR, I is equal to V by R, R is equal to V by I. So here the current in a conductor is directly proportional to the potential difference. So V proportional to I. ఇలా ఇచ్చినా కూడా ఇది కూడా ఓమ్స్ లానే. When a copper wire is connected to a battery, the electric field in the wire is uniform in the wire. వైర్ అంతా కూడా యూనిఫామ్గా ఉంటుంది, ఒక చోట ఎక్కువగా ఉండడం ఒక చోట తక్కువగా ఉండడం ఏమీ ఉండదు. సో మోర్ ఎట్ పాజిటివ్ టెర్మినల్, మోర్ ఎట్ నెగిటివ్ టెర్మినల్, నాట్ యూనిఫామ్ ఇన్ ది వైర్. ది 3 are wrong and uniform in the wire. This is the correct. Units for specific resistance, ohm meter. Units for specific resistance is ohm meter. Specific resistance S is equal RA by L, where R means resistance, so units ohm, A ante area, so that is units of area are meter square, by L means length, units are meters. So ee meter square cancel aithe ohm meter, this is the unit.
for specific resistance. So ohm meter is the answer. So here force into length by charge is equal. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఒక ఫార్ములా అవసరం అవుతుంది. దట్ ఈస్ W ఈజ్ ఈక్వల్ PQ. W మీన్స్ వర్క్ డన్, V మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్, Q మీన్స్ ఛార్జ్, అండ్ V ఈజ్ ఈక్వల్ W బై Q. W మీన్స్ వర్క్ డన్, వర్క్ ఈజ్ ఈక్వల్ F ఇంటూ Sగా రాసుకోవచ్చు, బై Q మీన్స్ ఛార్జ్. సో ఈజ్ ఈక్వల్ F అంటే ఫోర్స్ ఇంటూ S means displacement. Here it is taken as length, so that is length by Q means charge. So potential is the answer. Potential V is equal force into length by charge. So potential is the answer. A current through a conductor is 2 amperes. When there is a potential difference of 10 volts between its ends, its resistance is, so we have the formula I is equal V by R. So implies we want resistance. So I into R is equal V. So implies R is equal V by I. So మనకి V ఎంత ఇచ్చాడు ఇక్కడ 10 volts and I is equal 2 amperes. So V means 10 by I means 2 is equal 5 ohms. So R is equal 5 ohms. This is the answer.